ఆగస్టు 22వ తేదీ ఎపిసోడ్ నెంబర్ 1161 గుప్పెడంత మనసు. మరి ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే, గత ఎపిసోడ్లో DBST కాలేజ్ ఎండీగా రిషి సంతకం చేస్తారు. ఎందుకు చేశావని శైలేంద్ర అడగడంతో మీరు రావడం ఆలస్యం అవడంతో ఏం చేయాలో తెలియక సంతకం చేశానని రిషి చెప్తాడు. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా రంగా పాత్రలో ఉన్న రిషి శైలేంద్రతో మాట్లాడుతూ, నేను మీ ఎండీ పదవి మీకు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నాకు ఈ వ్యవహారాలు ఏమాత్రం దిక్కుతోచడం లేదు. ఈ ఫైల్స్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదని చెప్తాడు. ఇప్పుడు మీరు ఎండీ కావాలంటే నేనేం చేయాలో చెప్పండి అని రంగా పాత్రలో ఉన్న రిషి అడగగా శైలేంద్ర ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వెళ్ళగా అప్పుడే వసుధార అక్కడికి వస్తుంది. మీ అన్నయ్యతో ఏం మాట్లాడారు సార్, అంతలా ఎమోషనల్ అవుతున్నారంటూ వసుధార రిషిని అడుగుతుంది. తనకు కావాల్సింది త్వరలోనే నెరవేరుతుందని చెప్పడంతో ఎమోషనల్ అవుతున్నారని రిషి చెప్తాడు. అంతేకాకుండా తనకు కాస్త పనుందని బయటకు వెళ్తున్నానని వసుధారకు చెప్పగా వసుధార నేను కూడా వస్తానని చెప్తుంది. దాంతో రిషి వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. రిషి వెళ్ళిపోవడంతో వసుధార నాకు తెలియకుండా ఏం జరుగుతుందని ఆలోచిస్తుంది. మరోవైపు మను తన తండ్రి విషయంలో ఎంతో మదన పడుతూ ఉంటారు. అప్పుడే మహేంద్ర నుంచి నేను నీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలంటూ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన మను ఫోన్ విసిరి కొట్టేయాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే అనుపమ అక్కడికి రావడంతో పొద్దున మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని మను అడుగుతారు. దాంతో అనుపమ రిషి వాళ్ళు వచ్చారు అని చెప్తుంది. వాళ్ళకు నా తండ్రి ఎవరనే విషయాన్ని చెప్పావా అని అడగడంతో నీ ప్రశ్నతో నన్ను విసిగించొద్దంటూ అనుపమ మాట్లాడుతుంది. అనంతరం తండ్రి గురించి నిజం చెప్పానని చెప్పగా ఒక్కసారి మను సీరియస్ అవుతూ గన్ తీస్తాడు. ఈ గన్ ఆగస్టు చివరికల్లా ఖాళీ అవుతుందని చెప్పడంతో అనుపమ మహేంద్రపై దాడి చేస్తాడేమోనని కంగారు పడి తనని అడ్డుకుంటుంది. మరోవైపు మహేంద్ర ఆలోచనలతో ఉండగా అక్కడకు రిషి వసుధార వస్తారు. ఇక మహేంద్రకు మను తండ్రి అనే విషయం తెలుసు అని విషయం చెప్పడంతో ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదని మహేంద్ర నిలదీస్తాడు. అనుపమ మేడం గారు నాతో చెప్పవద్దని మాట తీసుకున్నారు సార్, అందుకే చెప్పలేదు అని వసుధార చెప్తుంది. మనుకు నేను తండ్రి కావటం ఏంటి, ఈ విషయంలో వెంటనే నేను నిజం తెలుసుకోవాలి, లేదంటే నేను తప్పు చేసిన వాడిగా మిగిలిపోతానని మహేంద్ర మాట్లాడటంతో మీరేమీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడకండి డాడీ, నిజాలన్నీ అవే బయటపడతాయి అంటూ రిషి చెప్తాడు. అనుపమ మేడం తప్పు చేయలేదు అంటే మరి మను తల్లి అనుపమ మేడం గారు కాదా అంటూ వసుధార సందేహం వ్యక్తం చేస్తుంది. మరి మను గారి తల్లి ఎవరు అనే సందేహం రావడంతో ఈ సందేహాలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ముందు అనుపమ దగ్గరికి వెళ్ళి విషయాల గురించి మాట్లాడాలని మహేంద్ర చెప్పగా రిషి అడ్డుకుంటారు. ఈ నిజాలు అన్నీ కూడా అనుపమ గారి చెప్తారని, నిజం ఏదో ఒకరోజు బయటపడాల్సిందేనని రిషి చెప్తారు. మరి మను తల్లి ఎవరు ఏంటి అనే విషయాల పట్ల ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ #MD సైనింగ్ ఆఫ్.